ఏపీ సీఎం చంద్రబాబుతో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత ఈ రోజు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని మొన్న పార్లమెంట్లో చెప్పారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. 4,000 కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఢిల్లీ పరిణామాలను వివరించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఎంపీ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా ఏపీ సీఎం చంద్రబాబుతో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిసేపు క్రితం భేటీ అయ్యారు. ఆయన ఈ రోజు జపాన్ కు సంబంధించిన కాన్సులేట్ అంబాసిడర్ అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలను తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వచ్చారు. ఆయన కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశానికి బయలుదేరే ముందు ఆయనతో భేటీ అయ్యారు. ముందుగా జపాన్ కు సంబంధించిన అంబాసిడర్ అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనువైన సదుపాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడంతో పాటు ఈ రోజు మధ్యాహ్నం పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా జపాన్ బృందంతో భేటీ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొద్దిసేపు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా లోక్సభలో మద్యం స్కామ్ గురించి ఆయన ప్రస్తావించిన విషయాలు, ఆ తర్వాత నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన అంశాన్ని కూడా చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నర్సరావుపేటలో అక్కడ మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన ఆరోపణలు, ఆ సందర్భంగా జరిగిన వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా ముఖ్యమంత్రికి ఆయన చూపించినట్టు కూడా సమాచారం అందింది. అయితే తాను కేవలం జపాన్ కు సంబంధించిన పారిశ్రామికవేత్తల బృందాన్ని తీసుకొని ముఖ్యమంత్రిని కలిశానని, అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. కానీ ఈ భేటీ తర్వాత నిన్న జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ఢిల్లీలో నిన్న జరిగిన పరిణామాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన వివరించినట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మద్యం స్కామ్ పై మాట్లాడిన అంశానికి సంబంధించి కూడా కొన్ని వివరాలను ఆయన ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. లక్ష్మీ దుర్గా.